Good morning, all of you. Now we are going to discuss about next topic in non-ferrous metals, and that is nothing but aluminum and its alloys. So last class లో కాపర్ అండ్ ఇట్స్ అల్లాయ్స్ గురించి డిస్కస్ చేసాము, అండ్ వాటి అప్లికేషన్స్ గురించి అండ్ ప్రాపర్టీస్ గురించి కూడా డిస్కస్ చేసాము. అండ్ నవ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అల్యూమినియం అండ్ అల్యూమినియం alloys, and it is very common component of 8% ఆఫ్ ది క్రస్ట్ ఆన్ ది ఎర్త్. సో మన ఎర్త్ మీద దొరికే మైన్స్లోకి వచ్చేసరికి 8% అల్యూమినియం అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అల్యూమినియం అనేది బాక్సైట్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందమ్మా. సో జనరల్గా అల్యూమినియం ఓర్ అనేది బాక్సైట్ ఈజ్ ద అల్యూమినియం ఓర్. సో జనరల్గా మన నెల్లూరులో కూడా కన్సిడర్ చేసుకుంటే బాక్సైట్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఓర్. నెక్స్ట్, సో దిస్ ఈజ్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ 1825 యాజ్ ఎ మెటల్ అమ్మ. సో ఈ అల్యూమినియంని యాజ్ ఎ మెటల్గా 1825లోనే ఇన్వెంట్ చేశారు. అండ్ ఈ అల్యూమినియం ఈ పొజిషన్కి వచ్చేసరికి అల్యూమినియం ప్రొడ్యూస్ చేయాలంటే వీ హ్యావ్ సమ్ వీ విల్ రిమూవ్ సమ్ ఆఫ్ ది ఇంప్యూరిటీస్ అమ్మ. దోస్ ఆర్ ఆక్సైడ్, సిలికా, క్లే అండ్ టైటానియం ఆక్సైడ్. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా బాక్సైట్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయమ్మా. వాటిలన్నిటిని ఎలిమినేట్ చేస్తే వీ కెన్ గెట్ అల్యూమినియం. అండ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ అల్యూమినియం ఎట్ డిఫరెంట్ స్టేజెస్ అమ్మా. సో డిఫరెంట్ స్టేజెస్లో అల్యూమినియం ప్రొడ్యూస్ చేయాలంటే ఫ్రమ్ ది బాక్సైట్ వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఆర్ దేర్ అమ్మా. దోస్ ఆర్ స్టేజ్ 1. సో ఫస్ట్ స్టేజ్ 1కి వచ్చేసరికి బాక్సైట్ ఈజ్ ప్యూరిఫైడ్ ఫ్రమ్ ఆల్ ఇంప్యూరిటీస్ అమ్మా. సో ఇంప్యూరిటీస్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్సైట్ని ప్యూరిఫై చేయాలి. లైక్ ఇంప్యూరిటీస్కి వచ్చేసరికి సిలికా, టైటానియా అండ్ ఐరన్ అండ్ ప్యూర్ ఆక్సైడ్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ అప్టైన్డ్ అమ్మా. సో ఈ ఎలిమెంట్స్ సిలికా, టైటానియా, ఐరన్ని కానీ మనం రిమూవ్ చేస్తే బాక్సైట్ నుంచి ప్యూర్ ఆక్సైడ్ ఆఫ్ అల్యూమినియం ఆర్ అల్యూమినియం ఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. అండ్ ఈ ప్రాసెస్ని ఆర్ ఈ స్టేజ్ని ప్రొడ్యూస్ చేయాలంటే వీ నీడ్ 2 స్టెప్స్ అమ్మా. 2 ప్రాసెసెస్ ఆర్ దేర్ అమ్మా. సో ఈ 2 ప్రాసెస్లో ఏదో ఒక ప్రాసెస్ని యూజ్ చేసుకొని వీ కెన్ ప్రొడ్యూస్ ది అల్యూమినియం ఆక్సైడ్ అమ్మ. సో ఫస్ట్ ప్రాసెస్కి వచ్చేసరికి బేయర్స్ ప్రాసెస్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి పౌడర్డ్ ఓర్ ఈజ్ ట్రీటెడ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అమ్మ. సో ఈ బాక్సైట్ ఏదైతే ఉంటుందో అది పౌడర్డ్ ఫామ్లో కన్సిడర్ చేసుకుని వీటిల్ని క్రష్ చేసి బాక్సైట్ని తర్వాత మనం ట్రీట్మెంట్ చేయడం వల్ల విత్ ది ప్రెజెన్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ అమ్మ. సోడియం హైడ్రాక్సైడ్ ప్రెజెన్స్లో కానీ మనం ట్రీట్మెంట్ అనేది చేస్తే వీ కెన్ గెట్ అల్యూమినియం ఆక్సైడ్. లేదంటే అదర్ మెథడ్కి వచ్చేసరికి పౌడర్ ఈజ్ హీటెడ్ విత్ ఎట్ 1800 డిగ్రీ సెంటిగ్రేడ్ అమ్మ. సో ఈ బాక్సైట్ని పౌడర్ ఫామ్లో కన్వర్ట్ చేసి దాన్ని 1800 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేసామంటే వీ కెన్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఆఫ్ నైట్రోజన్ అమ్మ. అంటే నైట్రోజన్ ప్రెజెన్స్లో మనం ఈ హీట్ అనేది జరిగితే 1800 డిగ్రీ సెంటిగ్రేడ్లో వీ కెన్ గెట్ అల్యూమినియం ఆక్సైడ్ అమ్మ. అండ్ హియర్ వీ హ్యావ్ దట్ ప్రాసెస్ ఫ్లో చార్ట్ ఈజ్ దేర్ అమ్మ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేయర్స్ ప్రాసెస్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్సైట్. సో ఈ బాక్సైట్ని మిల్లింగ్లో ఆర్ మిల్లర్స్లో క్రష్ చేస్తున్నాం అమ్మ. అండ్ ఈ క్రష్ చేసిన తర్వాత విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ అమ్మ. సో సోడియం హైడ్రాక్సైడ్ ప్రజెంట్లో మనం ప్రెజర్ వెజల్ అంటే విత్ సమ్ ప్రెజర్ తోటి ప్లేస్ చేస్తున్నాం అమ్మ. ఎట్ దట్ కండిషన్ వీ హ్యావ్ టెంపరేచర్ ఈజ్ ఆల్సో 170 to 180 డిగ్రీ సెంటిగ్రేడ్ అమ్మ. 170 నుంచి 180 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా హీట్ అనేది చేస్తూ ప్రెషర్ అనేది అప్లై చేస్తే అండ్ అట్ దట్ కండిషన్ వైల్ డూయింగ్ ది ఫిల్టరింగ్ అమ్మ. సో ఫిల్టరింగ్ జరిగినప్పుడు రెడ్ మడ్ అనేది ఎర్ర మట్టి అనేది రిమూవ్ అవుతుందమ్మ ఫ్రమ్ దట్ బాక్సైట్. అండ్ రిమూవ్ చేసిన తర్వాత వీ విల్ గెట్ NaAlCH4 ప్రొడ్యూస్ అవుతుందమ్మ. అగైన్ అది 170 to 180 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ అగైన్ కూల్ చేయడం వల్ల క్రిస్టలైజేషన్కి కన్వర్ట్ అవుతుందమ్మా. అంటే అవి క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ ఆ క్రిస్టల్స్ని కానీ వాటర్తో యాడ్ చేస్తే వీ కెన్ గెట్ క్రిస్టలైజేషన్ సీడ్ లాగా కన్వర్ట్ అవుతుందమ్మా. అండ్ దీన్ని రోటరీ కిల్న్ అంటే రోటరీ ఎలిమెంట్లో కానీ ప్లేస్ చేసామంటే అక్కడి నుంచి వాటర్ అనేది ఎలిమినేట్ అవుతుంది ఆర్ రిమూవ్ అవుతుంది. వీ విల్ గెట్
అల్యూమినియం ఆక్సైడ్. సో అల్యూమినియం ఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. అంటే ఇనిషియల్గా బాక్సైడ్ని క్రష్ చేసి పౌడర్గా ఫామ్ చేసుకొని విత్ సమ్ ప్రెజర్లో హీట్ అనేది యాడ్ చేసి దాన్ని ఫిల్టర్ చేసామంటే వీ విల్ గెట్ NaCl ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ అగైన్ దాన్ని కూల్ చేస్తే క్రిస్టలైజేషన్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. అగైన్ దానికి వాటర్ అనేది యాడ్ చేసి మళ్ళీ వాటర్ని కానీ రిమూవ్ చేసాము అంటే వీ విల్ గెట్ అల్యూమినియం ఆక్సైడ్. సో దట్ ఈస్ బేయర్స్ ప్రాసెస్. నెక్స్ట్ సర్పాక్స్ ప్రాసెస్కి వచ్చేసరికి, అండ్ ఈ ప్రాసెస్లో ఫస్ట్ ఇనిషియల్గా ఓర్ని గ్రైండింగ్ చేయాలమ్మా. అంటే ఓర్ని పౌడర్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓర్ ఈజ్ నథింగ్ బట్ ఈ మైన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓర్ అంటున్నాము. అండ్ ఈ బాక్సైట్ని పౌడర్ ఫామ్లో కన్వర్ట్ చేసేయాలి. అండ్ దీనికి కాస్టిక్ సోడా సొల్యూషన్ని యాడ్ చేస్తున్నామమ్మా. అండ్ ఈ యాడ్ చేసినప్పుడు అది డిజాల్వ్డ్ అల్యూమినియం సొల్యూషన్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ దీని నుంచి ఇంప్యూరిటీస్ అనేవి రిమూవ్ చేస్తున్నాం. తర్వాత ఈ డిజాల్వ్డ్ అల్యూమినియం సొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాంట్లోంచి వాటర్ని రిమూవ్ చేస్తున్నాం బై యూజింగ్ ఆఫ్ కిల్లింగ్ ప్రాసెస్. అండ్ తర్వాత ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ తర్వాత వీ విల్ గెట్ మోల్టన్ అల్యూమినియం మోల్టన్ స్టేజ్లో ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ది అదర్ ప్రాసెస్. అండ్ స్టేజ్ 2కి వచ్చేసరికి అల్యూమినియా యాజ్ అబ్టైన్డ్ అబోవ్. సో అల్యూమినియా అనేది అల్యూమినియం ఆక్సైడ్గా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఈ మెటాలిక్ అల్యూమినియం ఈజ్ ప్రిపేర్డ్ బై ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్. అంటే మనకి ప్యూర్ అల్యూమినియం అనేది ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఈ ఎలక్ట్రాలిసిస్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ఏ హ్యూజ్ ఎలక్ట్రిక్ సెల్ అమ్మ. సో ఈ ఎలక్ట్రాలిసిస్ అనేది ఎలక్ట్రోలైటిక్ సెల్లో ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ దాన్ని హాల్ హెరాల్డ్ సెల్ అంటారు. అండ్ ద సెల్ ఈజ్ లైన్డ్ విత్ కార్బన్ విచ్ యాక్ట్స్ యాజ్ క్యాథోడ్ అమ్మ. సో ఈ సెల్లో క్యాథోడ్ అనేది కార్బన్ అనేది క్యాథోడ్గా యాక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ బాత్ ఆఫ్ అల్యూమినియా డిజాల్వ్ ఇన్ క్రయోలైట్ ఈజ్ పుట్ ఇన్ ద సెల్ విచ్ యాక్ట్స్ యాజ్ అండ్ ఎలక్ట్రోలైట్. సో ఇక్కడ అల్యూమినియం డిజాల్వ్డ్ ఫామ్లో విత్ కాంబినేషన్ ఆఫ్ క్రయోలైట్ అమ్మ. సో క్రయోలైట్ అండ్ అల్యూమినియం అనేది డిజాల్వ్డ్ స్టేట్లో ఉంటుంది. అది ఎలక్ట్రోలైట్గా ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ సెట్ ఆఫ్ కార్బన్ రాడ్స్ ఆర్ హంగ్ డౌన్ ఇన్ ద సొల్యూషన్ అమ్మ. సో ఇక్కడ కార్బన్ అనేది క్యాథోడ్గా ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కార్బన్ రాడ్స్ అనేవి యానోడ్గా యాక్ట్ అవుతున్నాయమ్మా. సో ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ద సొల్యూషన్. సో ఆ సొల్యూషన్ నుంచి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ చేస్తే ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ 953 degrees సెంటీగ్రేడ్ అమ్మ రీచ్ అయితే సొల్యూషన్ బ్రేక్స్ ఇంటూ అల్యూమినియం అండ్ ఆక్సిజన్. సో ఈ అల్యూమినియం ఆక్సైడ్ అనేది అల్యూమినియం అండ్ ఆక్సిజన్గా బ్రేక్ అవుతుంది, సెపరేట్ అవుతుందమ్మా. అండ్ ఈ అల్యూమినియం గెట్స్ డిపాజిటెడ్ ఇన్ ద మోల్టన్ ఫామ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద ట్యాంక్. సో ఈ అల్యూమినియం ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ అల్యూమినియం అనేది బాటమ్కి రీచ్ అవుతుంది, ట్యాంక్ బాటమ్కి. అండ్ ఇక్కడ రిమూవ్డ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వల్స్, అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ట్యాప్ ఫామ్లో మనం రెగ్యులర్గా రిమూవ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇందులో ఉన్న ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవి యానోడ్ మడ్కి స్టిక్ అవుతాయమ్మా. అంటే యానోడ్కి అట్రాక్ట్ అయ్యి దానికి అతుక్కోపోతూ ఉంటాయి. అండ్ అల్యూమినియం యాజ్ అబ్టైన్డ్ అబోవ్ హ్యాస్ ప్యూరిటీ ఆఫ్ 99% అండ్ ఫర్దర్ ఎలక్ట్రాలిసిస్ మేక్ ఇట్ 100% ప్యూర్ అమ్మా. సో అల్యూమినియం అనేది అబోవ్ ప్రాసెస్కి వచ్చేసరికి 99% ప్యూర్ అనేది అవుతుంది. అండ్ ఫర్దర్ ఎలక్ట్రాలిసిస్ మళ్ళీ ఎలక్ట్రాలిసిస్ కానీ చేసామంటే 100% ప్యూరెస్ట్ ఫామ్లోకి ఉంటుందమ్మా. అండ్ హాల్ హెరాల్డ్ ప్రాసెస్ ఫర్ అల్యూమినియం అమ్మ. సో ఈ ప్రాసెస్కి వచ్చేసరికి ఆల్రెడీ చెప్పున్నాం, అల్యూమినియం ఆక్సైడ్ ఇన్ మోల్టన్ క్రయోలైట్ అమ్మ. సో ఇక్కడ క్రయోలైట్ స్టేట్లో మోల్టన్ ఫామ్లో అల్యూమినియం యాడ్ అవుతుంది. అండ్ అది ఎలక్ట్రోలైట్గా యాడ్ అవుతుందమ్మా. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ ఎట్ యానోడ్ దగ్గర కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్కి వచ్చేసరికి కార్బన్ లైన్డ్ పాట్ అమ్మ. సో మనం ఆ వెజల్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ వెజల్ని కార్బన్ తోటి లైనింగ్ చేస్తున్నాము. అండ్ ఇది క్యాథోడ్గా యాక్ట్ అవుతుంది. అండ్ కార్బన్ యానోడ్స్ అమ్మ. సో కార్బన్ ఎలిమెంట్ ఏవైతే ఉన్నాయో అవి యానోడ్స్గా యాక్ట్ అవుతున్నాయి, కార్బన్ రాడ్స్ అనేవి. అండ్ పార్ట్ వాల్ ఉంది. అండ్ మోల్టన్ అల్యూమినియం ఏదైతే ఉంటుందో అది రిమూవ్ అవుతుందమ్మా, రెగ్యులర్ ఇంటర్వల్స్లో బయటికి రీచ్ అయిపోతుంటుంది. సో దట్ ఈస్ ది ప్రాసెస్ అమ్మ. అండ్ ఇక్కడ అల్యూమినియం రియాక్ట్స్ విత్ క్రయోలైట్. సో ప్రైమరీగా అల్యూమినియం ఏదైతే ఉంటుందో అల్యూమినియం ఆక్సైడ్ అది క్రయోలైట్ తోటి రియాక్ట్ అవుతుందమ్మా, అది ఫస్ట్ రియాక్షన్. సెకండ్ రియాక్షన్కి వచ్చేసరికి క్యాథోడిక్ రియాక్షన్ అమ్మ. క్యాథోడ్ అంటే ఏంటి, ఇక్కడ వెజల్ లైనింగ్ ఏదైతే ఉంటుందో అది క్యాథోడ్ అమ్మ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యానోడ్. సో యానోడ్కి వచ్చేసరికి ఈ
కార్బన్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి యానోడ్గా యాక్ట్ అవుతున్నాయి. అండ్ ఈ కార్బన్ రాడ్స్ అనేవి మోల్టన్ స్టేట్ ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్ తోటి రియాక్ట్ అవుతాయి. సో ఓవరాల్గా రియాక్షన్ జరగడం వల్ల వీ విల్ గెట్ ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ అల్యూమినియం అనేది ప్యూరెస్ట్ ఫామ్లో కన్వర్ట్ అవుతుందమ్మా. దీస్ ఆర్ ది రియాక్షన్స్ అమ్మా. సో దీస్ ఆర్ ది రియాక్షన్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ అల్యూమినియం. అండ్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి వైట్ మెటల్ అండ్ షోస్ బ్రిలియంట్ లస్టర్ వెన్ ఫ్రెష్ అమ్మ. సో జనరల్గా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ అల్యూమినియం అంటే అది వైట్ కలర్లో ఉంటుంది అండ్ బ్రిలియంట్ లస్టర్ అమ్మ. సో అది ప్యూర్ ఫ్రెష్ చేసినప్పుడు ఆర్ క్లీన్ చేసినప్పుడు ప్యూర్గా ఉంటుంది అండ్ బ్రైట్గా అండ్ షైనింగ్గా ఉంటుందమ్మా లస్టర్ అంటే. అండ్ లైటెస్ట్ అమాంగ్ ఆల్ ఇండస్ట్రియల్ మెటల్స్ అమ్మ. సో వెయిట్ తీసుకుంటారు, వెయిట్ డెన్సిటీ తీసుకుంటే ఇది చాలా లైట్గా ఉంటుంది యాజ్ కంపేర్ టు అదర్ ఇండస్ట్రియల్ మెటల్తో కంపేర్ చేస్తే, ఎక్సెప్ట్ మెగ్నీషియం అండ్ బెరీలియం తోటి కంపేర్ చేస్తే ఇవన్నీ కూడా లైట్గా ఉంటుంది. అండ్ హ్యావింగ్ స్పెసిఫిక్ గ్రావిటీకి వచ్చేసరికి 2.7 అమ్మ. అండ్ లో మెల్టింగ్ పాయింట్ అనేది 650 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ హై బాయిలింగ్ పాయింట్ 2057 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బాయిల్ అవుతుందమ్మా. అండ్ హై ఎలక్ట్రిక్ అండ్ థర్మల్ కండక్టివిటీస్. సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ హైగా ఉంటుంది అండ్ థర్మల్ కండక్టివిటీ కూడా హైగా ఉంటుందమ్మా. అండ్ టెన్సైల్ స్ట్రెంత్కి వచ్చేసరికి 900 kg/cm² ఉంటుంది అండ్ కెన్ బి ఇంప్రూవ్డ్ టు 1600 kg/cm² బై హార్డ్ రోలింగ్ మెథడ్ అమ్మా. సో హార్డనింగ్ చేయడం వల్ల మనం ఈ టెన్సైల్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వెరీ డక్టైల్ అండ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎనీ షేప్ అమ్మా. సో ఇది చాలా డక్టైల్గా ఉంటుంది అండ్ ఏ షేప్లోకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ క్యాస్ట్ ఇంటూ ఎనీ షేప్ బై ఎనీ మెథడ్ ఆఫ్ క్యాస్టింగ్ అమ్మ. సో క్యాస్టింగ్ కూడా మనం ఏ మెథడ్లో అయినా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి డై క్యాస్టింగ్ కానీ ఆ చిల్ క్యాస్టింగ్లో కానీ, అంటే డైస్లో పోర్ చేయడం కానీ ఆ చిల్లింగ్ ప్రాసెస్ ద్వారా కానీ వీ కెన్ డూ ది షేపింగ్ అమ్మ. అండ్ హై రెసిస్టెన్స్ టు కరోజన్. సో ఇవి మాయిశ్చర్కి ఎక్స్పోజ్ చేసినా కూడా కరోజన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఏ థిన్ ఫిల్మ్ ఆఫ్ ఆక్సైడ్ ఎట్ టాప్ విచ్ ఇంప్రూవ్స్ టు ఎయిర్ ఆర్ మాయిశ్చర్ అమ్మ. సో మాయిశ్చర్ నుంచి ఎయిర్ నుంచి సస్టైన్ చేసుకోవడం కోసం థిన్ ఫిల్మ్ ఆఫ్ ఆక్సైడ్ అనేది అల్యూమినియం మీద ఫామ్ అవుతుందమ్మా. అండ్ సేవ్స్ మెటల్ ఫ్రమ్ ఫర్దర్ కరోజన్ నుంచి మెటల్ని సేవ్ చేస్తుంది. అండ్ ఫార్మ్స్ ఎక్సలెంట్ అల్లాయ్స్ విత్ నెంబర్ ఆఫ్ మెటల్స్ సచ్ యాజ్ కాపరు, మెగ్నీషియం అండ్ సిలికాన్, జింకు, కాపర్, నికెల్, క్రోమియం, మ్యాంగనీస్. సో వీటన్నిటితోటి కూడా అల్లాయ్స్ ఫామ్ చేసుకుంటున్నాము. అండ్ అప్లికేషన్స్కి వచ్చేసరికి ఇంజనీరింగ్ మెటీరియల్ అమ్మ. సో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి ఫ్రేమ్స్ని కానీ ఆ రైలింగ్, రూఫింగ్ మెటీరియల్స్ అంటే స్ట్రక్చర్స్ అమ్మ. రైల్వేస్లో మనం బాటమ్ ఫుట్ పాత్ ఏదైతే ఉంటుందో అది కూడా, అంటే ఇన్ ట్రైన్ బోగీలో మూవబుల్ పాత్ ఏదైతే ఉంటుందో అది కూడా అల్యూమినియం తోటి ప్రొడ్యూస్ చేస్తున్నాం. అండ్ రూఫ్స్ని కూడా మనం అల్యూమినియం తోటి ప్రిపేర్ చేసుకుంటున్నాం అమ్మ. నెక్స్ట్ బిల్డింగ్స్కి వచ్చేసరికి డోర్స్, విండోస్, గేట్స్, వాటర్ రిజర్వాయర్స్, వెంటిలేటింగ్ అండ్ హీటింగ్ డక్ట్స్ని కూడా మనం అల్యూమినియం తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు అమ్మ. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్కి వచ్చేసరికి అల్యూమినియం అల్లాయ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం అమ్మ. ఎందుకంటే సూపర్ డ్యూరా అల్యూమినియం అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. అండ్ రైల్వేస్కి వచ్చేసరికి ఫ్యాబ్రికేషన్ ఆఫ్ రైల్వే వేగన్స్ అమ్మ. సో రైల్వే వేగన్స్ ఆర్ బోగీస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం అండ్ అదర్ బాడీ పార్ట్స్ని కూడా మనం అల్యూమినియం తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఫ్యాబ్రికేషన్ ఆఫ్ బాడీస్ ఆఫ్ ట్రక్స్ అండ్ బస్సెస్. మనం కానీ చూసామంటే బస్సెస్లో మనం బాటమ్ ఏరియా ఏదైతే ఉంటుందో స్టాండింగ్ ఏరియా దట్ ఈజ్ నథింగ్ బట్ అల్యూమినియం. సో జనరల్గా అల్యూమినియం అల్లాయ్స్ తోటి ప్రిపేర్ చేస్తున్నాం. అండ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీకి వచ్చేసరికి యాజ్ అన్ ఎకనామికల్ కండక్టింగ్ మెటీరియల్ అమ్మ. సో ఇది ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లో కూడా కండక్టింగ్ మెటీరియల్గా యూజ్ అవుతుంది. అండ్ ఫర్ ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ జనరేటింగ్ టు డిస్ట్రిబ్యూషన్ స్టేషన్స్. సో జనరేటింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టేషన్స్కి ట్రాన్స్మిషన్ అనేది, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ అనేది
ప్రాపర్గా జరుగుతుందమ్మా. అండ్ కెమికల్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి వచ్చేసరికి ఫర్ మేకింగ్ అల్యూమినియం ట్యాంక్స్, కండెన్సర్స్, హీట్ ఎక్స్చేంజర్స్, కంటైనర్స్, అల్యూమినియం ఫాయిల్స్ని కానీ మనం అంటే అల్యూమినియం ఫాయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ స్టోరేజ్ కోసం మనం ఫాయిలింగ్ చేస్తున్నాము ఫుడ్. సో ఆ ఫాయిల్స్ అనేవి అల్యూమినియం ఫాయిల్స్ అనేవి తీసుకుంటున్నాము. అండ్ కంటైనర్స్లోకి హీట్ ఎక్స్చేంజర్స్గా కానీ అల్యూమినియం ట్యాంక్స్గా కానీ యూజ్ చేస్తున్నాము. అండ్ కుకింగ్ యుటెన్సిల్స్కి వచ్చేసరికి డ్యూ టు ఎక్సలెంట్ థర్మల్ కండక్టివిటీ ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ మేకింగ్ కుకింగ్ వెజల్స్ అండ్ కుకింగ్ రేంజెస్ అమ్మ. సో కుకింగ్ వెజల్స్కి అంటే థర్మల్ అంటే హీట్ని బాగా ట్రాన్స్మిట్ చేయగలుగుతుంది కాబట్టి వీ కెన్ యూజ్ దీస్ ఫర్ కుకింగ్ పర్పసెస్ అమ్మ. అండ్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రోడక్ట్స్. సో సమ్ ఆఫ్ ది అల్యూమినియం అల్లాయ్స్ ఆర్ కన్సిడరబుల్లీ రెసిస్టెంట్ టు న్యూక్లియర్ రేడియేషన్ అమ్మ. సో రేడియేషన్కి కూడా సమ్ ఆఫ్ ది అల్లాయ్స్ అల్యూమినియం అల్లాయ్స్ అనేవి సస్టైన్ చేసుకుంటున్నాం కాబట్టి వీ కెన్ యూజ్ ఇన్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఆల్సో వీ కెన్ యూజ్ అమ్మ. సో జనరల్గా యూరేనియం రాడ్స్కి షీటింగ్ మెటల్స్ లాగా అల్యూమినియం అల్లాయ్స్ని యూజ్ చేస్తున్నాం. అండ్ అల్యూమినియం అల్లాయ్స్కి వచ్చేసరికి ద పూర్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ అల్యూమినియం కెన్ బి ఇంక్రీజ్డ్ బై మెనీ మెథడ్స్ అన్న. సో జనరల్గా మనం అల్యూమినియం అంటే సాఫ్ట్ అండ్ డక్టైల్ మెటల్ అన్నాం. సో సాఫ్ట్ అండ్ డక్టైల్ మెటల్ అంటే ఇది టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది పూర్గా ఉంటుంది. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మనం వీ కెన్ నాట్ యూజ్ ఆన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్. సో ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవడం కోసం వీ కెన్ యూజ్ దీస్ యాజ్ అల్లాయ్స్ అమ్మ. సో అల్లాయ్స్గా యూజ్ చేయడం వల్ల స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందమ్మా. సో ఈ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసే సమ్ ఆఫ్ ది మెథడ్స్కి వచ్చేసరికి స్ట్రెయిన్ హార్డనింగ్, సాలిడ్ సొల్యూషన్ హార్డనింగ్, ఏజ్ హార్డనింగ్ అండ్ ఫైబర్ రెయిన్ఫోర్స్మెంట్ ద్వారా వీ కెన్ ఇంప్రూవ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది అల్యూమినియం అల్లాయ్స్ అమ్మ. అండ్ బై కోల్డ్ వర్కింగ్. సో టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ అల్యూమినియం కెన్ బి ఇంక్రీజ్డ్ బై 2 times డ్యూ టు స్ట్రెయిన్ హార్డనింగ్. స్ట్రెయిన్ హార్డనింగ్ జరగడం వల్ల నార్మల్ స్ట్రెంగ్త్ కంపేర్ చేస్తే డబుల్ అవుతుందమ్మా. అండ్ అడిషన్ ఆఫ్ అల్లాయింగ్ ఎలిమెంట్స్ లైక్ కాపర్ కానీ ఆర్ మ్యాంగనీస్ కానీ మెగ్నీషియం, సిలికాన్ వీటిని యాడ్ చేయడం వల్ల ఇంక్రీజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ అల్యూమినియం అప్ టు 4 times బై ఫార్మింగ్ అమ్మ. సో జనరల్గా ఉండే అల్యూమినియంతో కంపేర్ చేస్తే 4 times స్ట్రెంగ్త్ అనేది ఈ అల్లాయింగ్స్ ఎలిమెంట్స్ని యాడ్ చేయడం వల్ల ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ మాక్సిమం సాల్యుబిలిటీ ఆఫ్ కాపర్ ఇన్ అల్యూమినియం. సో జనరల్గా కంప్లీట్గా అల్యూమినియంలో కాపర్ అనేది 5.65% మాత్రమే సాల్యుబుల్ అవుతుంది అట్ 550 degrees సెంటిగ్రేడ్ దగ్గర. అండ్ ఇది రెడ్యూస్ అవుతుంది ఎప్పుడంటే 0.45%లో ఆఫ్ కాపర్ని అల్యూమినియంలో యాడ్ చేసినప్పుడు అండ్ 300 degrees సెంటిగ్రేడ్ దగ్గర రెడ్యూస్ అవుతుందమ్మా. అండ్ అల్లాయ్స్ containing between 2.5 to 5% copper will respond to heat treatment by ఏజ్ హార్డనింగ్ అమ్మ. సో 2.5 నుంచి 5% ఆఫ్ కాపర్ని కానీ మనం యాడ్ చేయడం వల్ల ఏజ్ హార్డనింగ్ మెథడ్ అనేది ఈజీగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ స్ట్రెంగ్త్. సో స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల అల్యూమినియం అల్లాయ్స్ ఆర్ వైడ్లీ యూజింగ్ కమర్షియల్ అప్లికేషన్స్ అమ్మ. కమర్షియల్ ఆర్ ఎకనామికల్ అప్లికేషన్స్ కోసం మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి 2 main గ్రూప్స్ అనేవి అల్యూమినియం alloys ఫామ్ అవుతాయి. దోస్ ఆర్ వ్రోట్ alloys అండ్ కాస్టింగ్ alloys అమ్మ. సో వాటిని వ్రోట్ alloys అండ్ కాస్టింగ్ alloys అంటున్నాం. అండ్ జనరల్గా అల్యూమినియం కాపర్ అల్లాయ్స్కి వచ్చేసరికి ఫేజ్ డయాగ్రామ్ అమ్మ. సో ఈ అల్యూమినియం కాపర్ రేంజ్కి వచ్చేసరికి మనకి వీ హ్యావ్ 2 కాంపోజిషన్స్ ఆర్ దేర్ అమ్మ. దోస్ ఆర్ 33% ఆఫ్ వెయిట్ కాపర్ అండ్ 20% ఆఫ్ కాపర్. సో ఇవి 2 కండిషన్స్. ఇఫ్ ఇన్ కేస్ 33% ఆఫ్ అల్లాయ్ అనేది కాపర్ అల్లాయ్ కానీ కన్సిడర్ చేసుకుంటే అది ఎటిక్టిక్ కాంపోజిషన్ అనేది ఆ రియాక్షన్ జరుగుతుంది. అండ్ 20% ఆఫ్ కాపర్ కానీ కన్సిడర్ చేసుకుంటే హైపో ఎటిక్టిక్ రియాక్షన్ అనేది జరుగుతుందమ్మా. సో ఇది లెఫ్ట్ సైడ్ ఉండేదే మనకి హైపో ఎటిక్టిక్ రియాక్షన్. సో మనం ఇక్కడ కానీ టెంపరేచర్ అండ్ వెయిట్ పర్సెంటేజ్ కానీ తీసుకుంటే హియర్ వీ హ్యావ్ ఎట్ హై టెంపరేచర్ దగ్గర లిక్విడ్గా ఫామ్ అవుతుంది అండ్ టెంపరేచర్ రెడ్యూస్ చేసే కొద్దీ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు సాలిడ్ స్టేట్ అమ్మ. అండ్ ఇక్కడ వెయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టెంపరేచర్ కండిషన్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. అండ్ మనకి 2 types ఆఫ్ అల్లాయ్స్ ఉన్నాయని చెప్పాం. వ్రోట్ అల్లాయ్స్కి వచ్చేసరికి అల్యూమినియం మ్యాంగనీస్ అండ్ అల్యూమినియం మెగ్నీషియం అల్లాయ్స్ ఫామ్ హోమోజీనియస్ సాలిడ్ సొల్యూషన్ అమ్మ. సో ఇవి హోమోజీనియస్ సాలిడ్ అంటే కంప్లీట్గా సేమ్ స్ట్రక్చర్ అనేది ఆ సేమ్ మెటల్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై కంపారిటివ్లీ లోయర్ స్ట్రెంగ్త్
అండ్ హై డక్టిలిటీ. సో ఇవి తక్కువ స్ట్రెంగ్త్ ఉంటాయి అండ్ హై డక్టిలిటీ ఉంటుంది. అండ్ వీటికి ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి డ్యూరాల్యూమినియం ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అమ్మ. అండ్ కాస్టింగ్ అల్లాయ్స్కి వచ్చేసరికి బెస్ట్ నోన్ కాస్టింగ్ అల్లాయ్ ఈజ్ సిలమిన్ అల్లాయ్ అమ్మ. సో కాస్టింగ్ అల్లాయ్కి వచ్చేసరికి సిలమిన్ అల్లాయ్ ఈజ్ బెస్ట్ మెథడ్ అమ్మ. అండ్ అల్లాయ్స్ ఆఫ్ అల్యూమినియం కాపర్ ఆల్సో సూటబుల్ ఫర్ కాస్టింగ్. సో ఈ అల్యూమినియం కాపర్ అల్లాయ్స్ అనేవి కాస్టింగ్కి సూటబుల్గా ఉంటాయి. అండ్ మెనీ ఆఫ్ ది కాస్టింగ్ అల్లాయ్స్ ఆర్ హీట్ ట్రీటబుల్. సో కాస్టింగ్ అల్లాయ్స్ అనేవి హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ జరుగుతుందమ్మా. అండ్ నెక్స్ట్ డ్యూరా అల్యూమినియంకి వచ్చేసరికి ఈ టిపికల్ కాంపోజిషన్కి వచ్చేసరికి 94% ఆఫ్ అల్యూమినియం అండ్ 4% ఆఫ్ కాపర్ అండ్ 0.4% ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ లైక్ మెగ్నీషియం, మ్యాంగనీస్, సిలికాన్ అండ్ ఐరన్ అనేది యాడ్ చేసుకుంటున్నాం అమ్మ. అండ్ వీటికి హై టెన్సైల్ స్ట్రెంగ్త్ ఉంటుంది అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉంటుంది. అండ్ దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ఏరోప్లేన్స్, సర్జికల్ అండ్ ఆర్థోపెడిక్ ఎక్విప్మెంట్స్ అమ్మ. అంటే మెడికల్ ఇండస్ట్రీస్లో కానీ లేకపోతే ఏరోప్లేన్స్ కానీ యూస్ చేస్తున్నాము. అండ్ వీటిల్లోనే వై అల్లాయ్ ఉంటుందమ్మా. దీంట్లో కాంపోజిషన్కి వచ్చేసరికి 92.5% ఆఫ్ అల్యూమినియం, 4% ఆఫ్ కాపర్ అండ్ 2% నికెల్ అండ్ 1.5% ఆఫ్ మెగ్నీషియం. దిస్ ఈజ్ ది కాంపోజిషన్ ఆఫ్ వైఎల్ఐ. అండ్ దిస్ ఈజ్ హ్యావింగ్ హై స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ అమ్మ. హై టెంపరేచర్ దగ్గర కూడా ఈవెన్ ఎట్ 200 degrees సెంటిగ్రేడ్ దగ్గర కూడా హై స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ని ఫామ్ చేసుకుంటుంది. అండ్ వీటిల్ని సిలిండ్రికల్ హెడ్స్ కానీ ఆర్ క్రాంక్ కేసెస్ ఆఫ్ ఇంజన్స్ అమ్మ, ఇంజన్స్లో యూస్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మెగ్నీలియం అమ్మ. సో ఈ మేజర్ అల్లాయింగ్ ఎలిమెంట్స్ in this alloy magnesium and copper with nickel, lead, iron, మ్యాంగనీస్ అండ్ సిలికాన్ అమ్మ. సో ఇవన్నీ కూడా స్మాల్ అమౌంట్స్లో ఉంటాయి. అండ్ మేజర్ ఎలిమెంట్ వచ్చేసరికి మెగ్నీషియం అండ్ కాపర్ అనేది మేజర్గా ఉంటుందమ్మా. అండ్ విత్ అల్యూమినియం. అండ్ వీటికి బెటర్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఉంటుంది అండ్ మెషినబిలిటీ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ బ్రిటిల్ అమ్మ. సో ఇవి మెగ్నీషియం యాడ్ చేయడం వల్ల బ్రిటిల్గా ఉంటుంది. అండ్ వీటిని ఎయిర్ క్రాఫ్ట్లో అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా యూస్ చేస్తున్నాం. అండ్ సిలమిన్ అల్లాయ్ అమ్మ. నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కాస్టింగ్ అల్లాయ్ అంటున్నాము. అండ్ అల్లాయ్స్ based on aluminum and silicon system are known as సిలమిన్ అల్లాయ్ అంటారు. అల్యూమినియం అండ్ సిలికాన్ యూస్ చేయడం వల్ల. అండ్ వీటిని ఎటిక్టిక్ అల్లాయ్ విత్ 88% ఆఫ్ అల్యూమినియం అండ్ 12% ఆఫ్ సిలికాన్ అమ్మ. సో ఈ కాంపోజిషన్కి వచ్చేసరికి 88% అల్యూమినియం అండ్ 12% ఆఫ్ సిలికాన్ అనేది ఉంటుంది. అండ్ వీటికి కాస్టబిలిటీ అనేది ప్రాపర్గా ఉంటుంది అండ్ కరోజన్ రెసిస్టెన్స్ అని ఉంటుంది. అండ్ హై డక్టిలిటీ అండ్ లో డెన్సిటీ అమ్మ. సో డెన్సిటీ అనేది అంటే వెయిట్ తక్కువగా ఉంటుంది బట్ డక్టిలిటీ అనేది ఎక్కువగా ఉంటుందమ్మ. అండ్ అల్యూమినియం సమ్ పార్ట్స్కి వచ్చేసరికి సమ్ ఆఫ్ ది డెకరేటివ్ ఐటమ్స్ లాగా యూస్ చేయొచ్చు, లేదంటే ఇంజిన్ హెడ్స్గా, ఇంజిన్ పిస్టన్ హెడ్స్గా ఆర్ సిలిండ్రికల్ హెడ్స్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ సమ్ ఆఫ్ ది పార్ట్స్ ఇన్ మెషిన్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ సమ్ ఆఫ్ ది స్ట్రక్చర్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అమ్మ. సో దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ అల్యూమినియం అండ్ ఇట్స్ అల్లాయ్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ అల్యూమినియం అండ్ అల్యూమినియం అల్లాయ్స్ అమ్మ. సో వీటిని యాడ్ చేసి మనకి అల్లాయ్గా కన్వర్ట్ అవుతుంది అనేది కన్సిడర్ చేసుకున్నాం. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ డ్యూరింగ్ దిస్ టాపిక్ యూ మే ఆస్క్ ఇన్ నెక్స్ట్ క్లాస్.